ఏంటి సంగతులు? లాస్ వేగస్లో ఉన్నాం. మనం ఉన్న హోటల్ అది. నన్ను మోస్ట్ రిక్వెస్ట్ చేసిన వీడియో ఒకటి చేయబోతున్నా ఈరోజు. నన్ను బాగా అడిగిన వాటిల్లో ఒకటి టోపీ తీయమని, అది జరగదు. B2 బంబర్, అది ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు స్ట్రైక్ అయిందా? కొంతమంది ఏమో ఏలియన్స్ ఉన్నాయి అంటారు, ఇంకొంతమంది ఏమో సీక్రెట్ ఫెసిలిటీ అంటారు. ఏదైనా కానీ దానికి ఫ్యాన్స్ చాలా ఎక్కువ. మనం వెళ్ళబోయే ఏరియాకి, ఏరియా 51కి వెళ్తున్నాం అన్నమాట. మనము లాస్ ఏంజలీస్ నుంచి బయలుదేరి లాస్ట్ నైట్ వచ్చానమాట. వచ్చి ఇక్కడ పడుకున్నా 4 గంటలు లాస్ వేగస్లో నైట్ పడుకొని ఇక్కడ నుంచి ఇప్పుడు ఏరియా 51కి వెళ్దాం. 3 గంటలు అనుకుంటా, 2.5 గంటలు. లోపలికి వెళ్తానికి ఉండదు, పొంగి బజాయించి వదిలిపెడతారు. ఆ చుట్టుపక్కల అటు ఇటు తిరిగి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. లాస్ ఏంజలీస్ మీద కొంచెం చల్లగానే ఉంది ఇక్కడ, కానీ డే టైంలో కొంచెం వేడెక్కి. బండిని 5 నిమిషాలు రన్నింగ్లో పెట్టాలి. కోల్డ్ స్టార్ట్, రాత్రి అంతా చల్లగా ఉంది. ఇదిగో నవంబర్ 22కి F1 ఉంది లాస్ వేగస్లో. ఈ రోడ్ల మీద ట్రాక్ వేసేసారు, అందుకని టెంపరీగా రోడ్లు ఎట్లా మార్చారు చూడు. అదిగో టెంపరీ రోడ్లు వేసారు. కెసినోలు, ఒక్కొక్క కెసినోలో డబ్బులు మామూలుగా పోగొట్టుకోరు ఒక్కొక్కళ్ళు. లాస్ వేగాస్ సిటీ గత 15 సంవత్సరాల్లో ఎంత డెవలప్ అయిందంటే స్ప్రెడ్ అవుతానే ఉంది. కిలోమీటర్స్, మైల్స్ స్ప్రెడ్ అవుతానే ఉంది. కొత్త మ్యానుఫ్యాక్చరింగ్, వేర్ హౌజులు, ఎన్నెన్నో. లాస్ వేగస్ అనేది నెవాడా అనే స్టేట్లో ఉంటుంది. కాలిఫోర్నియాని గోల్డెన్ స్టేట్ అంటారు కదా, ఎందుకంటే అక్కడ గోల్డ్ మైనింగ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ. అలానే ఈ నెవాడా అనే స్టేట్లో సిల్వర్ ఎక్కువ ఉంటుంది, సిల్వర్ మైనింగ్ చేసేవాళ్ళు. అందుకని సిల్వర్ స్టేట్ అంటారు, నెవాడా సిల్వర్ స్టేట్. చూడు రోడ్లు ఎట్టున్నాయో, సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రిసిటీ తయారు చేస్తున్నారు సూర్యారావు దగ్గర ఎనర్జీ నుంచి. ఇక్కడ ఫస్ట్ పెట్రోల్ కొట్టియాలి. పెట్రోల్ ఒక అరగంట వచ్చాం అంతే లాస్ వేగస్ నుంచి. ఇంకా 2 గంటలు వెళ్ళాలి. ఫస్ట్ పెట్రోల్ బండి. ప్రీమియం పెట్రోలు అవసరం లేకపోతే అస్సలు కొట్టకూడదు, వేస్ట్.
దుమ్ము దుమ్ము కొట్టుకుపోయింది హైవే మీద తిరిగి తిరిగి. మరీ మరీ నాటుగాళ్ళు ఉంటారు ఇటువంటి ఏరియాల్లో. గ్యాస్ కొట్టిస్తా, పెట్రోల్ కొట్టిస్తా, సిగరెట్ తాగుతున్నారు. ఏదైనా ప్రూఫ్ లేకుండా చెప్తే వినరు కదా జనాలు. ఇంతకుముందు ఏం చెప్పాను, పెట్రోల్ ట్యాంక్ నిండిన తర్వాత కూడా ఇంకొంచెం ఫిల్ చేద్దామని చెప్పి ఇది వచ్చుతూ ఉంటే మీటర్ ముందుకు వెళ్తానే ఉంటుంది, కానీ పెట్రోల్ రాదు అని చెప్తే వినలేదు కదా. ఇప్పుడు చూపిస్తా చూడండి. పెట్రోల్ ఫుల్ అయిపోయింది కదా, ఇదిగో ఇక్కడ ఏమి రావట్లేదు, కానీ మీటర్ ముందుకు వెళ్తా ఉంటుంది చూడు. ఇదిగో ఆ మీటర్ చూడండి, అదిగో ఏమి రాదు అక్కడ. అది మాత్రం వెళ్తానే ఉంటుంది. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే $39 అయింది కదా, $100 తీసుకెళ్ళచ్చు, దాన్ని $1000 తీసుకెళ్ళచ్చు కావాలంటే. వస్తే కొద్దీ ఏమి రాదు అక్కడ, మీటర్ మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఒక్క గ్యాస్ స్టేషన్ కాదు, నేను కొన్ని వేల గ్యాస్ స్టేషన్స్కి వెళ్ళుంటా. ఒక దగ్గర యాక్సిడెంటల్గా కనిపెట్టేదాన్ని ఎప్పుడో చాలా రోజులు నాడు. అదే చెప్దామని మొన్న షార్ట్ చేస్తే అట్లా ఉండదు. కొట్టండి మీ ఇష్టం. ఒకసారి గ్యాస్ స్టేషన్లో లోపలికి వెళ్ళి బ్లాక్ కాఫీ తాగుతాం కదా, ఇది ఎడారి ఎట్టుందో. ఓకే, రెస్ట్ రూమ్లు ఎక్కడరా బాయ్, ఎక్కడెక్కడ ఉన్నాయి. ఓకే, రెడీమేడ్ బర్గర్లు, కాఫీ, ఫ్రూట్లు, ఏంటి వింగులు, హాట్ డాగ్స్, కార్న్ డాగ్స్. ఏ డాగ్ వదిలే నాకు ఇప్పుడు. మనం లాగిద్దాం. గ్యాస్ ట్యాంక్ పెట్రోల్ చూడు, 400 మైల్స్ టు ఎంటీ, అంటే 650 కిలోమీటర్లు, కొంచెం అటు ఇటు. ఏరియా 51కి కరెక్ట్ 2 గంటల దూరంలో ఉన్నామన్నమాట. ఇక ఇక్కడి నుంచి మొత్తం ఇంతే ఉంటుంది. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళే కొద్దీ రోడ్లు ఇంకా ఐసోలేట్ అయిపోతాయి. ఇక్కడ అక్కడక్కడ ట్రాఫిక్ కనపడుతుంది, కానీ ముందుకెళ్తే ఇంకా అది కూడా ఉండదు. అందుకనే ఎక్కడ పెట్రోల్ బంక్ కనపడితే అక్కడ కొట్టిచ్చేసుడే గ్యాస్. అది వజ్జుడు సోలార్ ప్యానల్స్. గంటన్నర దూరంలో ఉన్నాం ఏరియా 51కి. రోడ్లు చూడు ఎలా ఉన్నాయో, స్ట్రైట్గా. ట్రాఫిక్ తగ్గిపోతుంది మెల్లమెల్లగా. ఇక్కడ ఏదో ఉందే,
జ్యోతి స్ప్రింగ్స్. ఓహో, ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి అన్నమాట. లోపల హాట్ వాటర్ తోటి ఫామ్ అయిన పూల్స్ ఉంటాయి. టర్న్ ఆన్ హెడ్ లైట్స్. తవ్వేశారు కొండలు రోడ్లు వేయడానికి. ఇంకో గంట దూరంలో ఉన్నాం. ఇక్కడే ఒక దగ్గర బండి ఆపా. ఎడారి మధ్యలో కొంచెం గ్రీనరీ ఉంది. బండి అక్కడ ఆపాం. ఇంకో 2-3 బళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ లోపలికి ఎడారి లోపల నడవడానికి వెళ్ళటానికి కొన్ని ట్రైల్స్ ఉన్నాయన్నమాట. ఈ లోపల దిగి కొంచెం మంది లోకల్లో ఉండే వాళ్ళంతా కూడా ట్రెక్కింగ్కి వెళ్ళటం, లేకపోతే అడవిలోకి వెళ్ళి ఈ ఎడారిలోకి వెళ్ళి అటు ఇటు తిరగటం లాంటివి చేస్తున్నారు. అక్కడక్కడ వాటర్ సోర్స్ ఉందన్నమాట. ఇలా వాటర్ ఉన్న దగ్గర ఎడారిలో ఒకవేళ నైట్ పడుకోవాల్సి వస్తే ఇటువంటి వాటర్ ఉన్న దగ్గర అసలు పడుకోకూడదు. ఎందుకంటే పాములు, వేరే యానిమల్స్ అన్నీ వాటర్ సోర్స్ కోసం వస్తూ ఉంటాయి. దూరాన్ని ఉండాలి ఎప్పుడైనా. చూడు, చుట్టూ కంప్లీట్ రిమోట్ ఏరియా. నెట్వర్క్ లేదు, డేటా లేదు, మామూలు ఫోన్ కూడా లేదు, మామూలు నెట్వర్క్ కూడా లేదు. అంతా లూజ్ గ్రావెల్, లూజ్గా ఉంది మట్టి అంతా. ఇగో ఇక్కడ హోల్స్ ఉన్నాయా? ఈ హోల్స్లో 2 రకాల యానిమల్స్ ఉంటాయి ముఖ్యంగా. రోడెంట్స్ అంటే పందికొక్కులు అటువంటి జాతి ఒకటి, ఇంకొకటేమో ర్యాబిట్స్, కుందేళ్ళు, జాక్ ర్యాబిట్స్ అంటారు. చెవులు పెద్దగా ఉంటాయి మామూలు కుందేలు కన్నా. కానీ ఏందో వెరైటీగా ఉన్నాయే. చూస్తానికి పువ్వులకు మళ్ళీ ఉన్నాయి కానీ ముళ్ళు. ఇది ఇక్కడ హంట్ చేయకూడదని రాశారనమాట. యుఎస్లో చాలా ప్లేసుల్లో హంటింగ్ అనేది ఏరియాని బట్టి కొన్ని చోట్ల లీగల్, కొన్ని చోట్ల ఇల్లీగల్. అందుకని క్లియర్గా రాశారు హంట్ చేయమాకండి అని. ఇక్కడ యుఎస్లో హంట్ చేయటము జింకలు, అడవి పందులు అయితే స్పెషల్ లైసెన్స్ అవసరం లేదనుకుంటే అడవి పందులకి, నాకు తెలియదు. కానీ జింకలకి, చివరికి ఎలుకబంటుల్ని కూడా హంట్ చేసి తింటారనమాట. ఒక్క మనిషి 6 నెలలకి ఒక్క ఎలుకబంటి కన్నా కానీ ఎక్కువ చంపకూడదు. ఇటువంటి రూల్స్ చాలా ఉంటాయి, హంటింగ్ రెగ్యులేషన్స్. ఏదో తయారు చేసేస్తున్నారు.
చాలా పెద్ద ఫెసిలిటీ. స్టోరేజ్, ఓహో ఇండస్ట్రియల్ స్టోరేజ్. ఇక్కడ గ్రీన్ కలర్లో కూడా చెట్లు ఉన్న దగ్గరల్లా ఓయాసిస్లు అంటారు అనమాట. అంటే చిన్న చిన్న లేకులు ఉంటాయి. ఈ ఊరి పేరు అలామో. ఓకే, ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది. ఇక్కడ అవసరం లేదులే మనకి. ఓ, అన్ని ఓవర్ సైజ్ లోడ్లే. బళ్ళు చూడు ఒక్కోటి ఎంత ఉన్నాయో. ఈ చుట్టుపక్కల చాలా మైనింగ్ ఫెసిలిటీస్, మైనింగ్ చేస్తున్నారు. రాళ్ళు, ఖనిజాలు, ఇంకా ఇవేం చేస్తున్నారు. హార్సెస్, గ్రీనరీ కనపడుతుంది ఇక్కడ. ఇదంతా కూడా ఈ చుట్టూ ఉండే లేక్ మూలం అనమాట. లేక్ కెమెరాకి దొరకట్లేదు, ఎడబడి ఉంటుంది ఈ చుట్టుపక్కలే. ఇల్లు చూడు ఎట్ట కట్టుకున్నారు. గ్రీనరీ, పొలాలు మళ్ళీ ఇక్కడ. దగ్గరికి వెళ్తున్నామే. ఇక్కడి నుంచి మనకి ఇక ఏలియన్ బొమ్మలు కనపడతా ఉండాలి. ఏలియన్ ఫోటోలు, ఏలియన్ విగ్రహాలు రోడ్డు మీద పెట్టి అట్రాక్షన్ కోసం అనమాట. ఇంట్రెస్టింగ్. ఇక్కడ చూసారా, ఎడారిలో కూడా ఫాల్ కలర్స్. ఈ నెవాడా స్టేట్లో ఫాల్ కలర్స్ ఉంటాయని ఈ టైంలో నేను ఎప్పుడు రాలేదు ఇక్కడికి. సర్ప్రైజ్. పెట్రోల్ బంక్, పెట్రోల్ మనకు ఫుల్ ఉందిలే. ఎన్ని రోజు కాలిఫోర్నియాలో ఎడారులు చూశారుగా, ఇది నెవాడా ఎడారులు అనమాట. ఒకటే రకంగా ఉంటాయి. ల్యాండ్స్కేప్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అనమాట. ఇక్కడే మెల్లిగా ఇక ఏలియన్ స్ట్రక్చర్లు స్టార్ట్ అయినాయి. అదిగో ఫ్లయింగ్ సాసర్. ఇక్కడ ఏదో ఉంది మొత్తానికి, ఏందో ఇది ఎలా ఆపుదాం. చూడు వచ్చి క్రాష్ అయినట్టు ఎట్ట పెట్టారో. ఇక్కడ నుంచి అన్అఫీషియల్గా ఏరియా 51 ఏరియాలోకి వచ్చేసామన్నమాట. ఇదిగో అటు నుంచి వచ్చాం మనం. ఇప్పటి వరకు 2 గంటలు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము అటు లాస్ వేగస్. అంతా ఎడారి. ఈ హైవే ఉంది కదా, ఇదిగో ఇక్కడ నుంచి ఇదిగో ఇక్కడ రైట్ కొట్టి అటు ఇంకో లోపలికి అరగంట వెళ్తే రేచెల్ అని ఒక ఊరు వచ్చింది. అక్కడ అది లాస్ట్ ఊరు అనమాట ఏరియా 51కి అఫీషియల్గా వెళ్ళటానికి, అన్అఫీషియల్గా వెళ్ళటానికి. ఇది ఇక్కడ ఫ్లయింగ్ సాసర్లు అనేవి నిజంగానే ఉన్నాయా, చూసాము అని చెప్పి చాలా అనుమానాలు ఉంటాయి కదా. యాక్చువల్గా నిజం చెప్పాలి అంటే ఫ్లయింగ్ సాసర్లు అనేవి అన్నీ అబద్ధం. ఇప్పటి వరకు మనుషులు నిజంగా చూసింది ఎక్కడా లేదు. నాకు తెలుసు ఏలియన్స్ని నమ్మే మనుషులు చాలామంది ఉంటారు. వాళ్ళు చూసాము అని చెప్పి ఏదో ఒక నమ్మకం ఉంటుంది. కానీ ఇవన్నీ
ఫేక్ ఉన్నారా ఫేకెస్ట్. ఇప్పటి వరకు ఏలియన్ లైఫ్ తోటి మనిషి కాంటాక్ట్ అవ్వడం అనేది అసలు లేదు. స్టీలు, చెక్క, ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఇంకో బుజ్జి ఫ్లయింగ్ సాసర్ ఉంది, బార్బిక్యూ చేసుకునేది అనుకుంటా. ఇక్కడ ఒక చిన్న షాపు, దీంట్లో ఆల్మండ్స్ అండ్ పీకాన్స్, అయ్యో డ్రై నట్స్ అమ్ముతున్నారు. ఇది బాగుందే, మటన్ బార్బిక్యూ చేసుకోవచ్చు. ఇదిగో ఒక చిన్న షాప్ ఉంది. ఇక్కడ ఏం రాశారంటే ఏరియా 51 అని రాశారు ఇక్కడ. అంటే టూరిస్ట్ అట్రాక్షన్ కోసం ఇటు చుట్టూ వచ్చే వాళ్ళని కొంచెం ఆ బిల్డప్ క్రియేట్ చేయడానికి. వార్నింగ్ ఏరియా 51 అని కనపడుతుందా? ఇదిగో బీ అవేర్ ఆఫ్ ఏలియన్స్ అంట. ఇది ఒక జంక్షన్, ఆ రోడ్లోకి వెళ్దాం లోపలికి. అక్కడ ఇంకోటి ఉంది ఫ్లయింగ్ సాసర్. మనల్ని మించిన ఏలియన్ ఎవరుంటారు? ఈ ఏరియా ఎలా ఉంది అంటే మొత్తం కంప్లీట్గా రిమోట్గా ఉంది కదా. కొత్తగా ఫస్ట్ టైం వచ్చి ఏలియన్స్ ఉన్నాయి అనే నమ్మకం ఉన్న మనుషులు వచ్చారంటే కనుక ఇంకేముంది, ఏలియన్స్ ఉన్నాయి అన్నట్టుగా నమ్మేస్తారు. అంత రిమోట్ ఏరియాకి మళ్ళీ ఉంది. ఇక్కడ బొక్క ఉందే, ఆ బొక్కలో కెమెరా పెడదాం. ఏమన్నా కనపడుతుందా? ఏముంది లోపల? ఏమో. మనము ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళబోయే ఏరియా 51కి వెళ్ళే రోడ్డుని ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ హైవే అంటారు. ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ అంటే గ్రహాంతరవాసులు ఉండే ఏరియా అని పేరు అన్నమాట. చలికాలం అయినా సరే సూర్యారావు ఇంకా చంపేస్తూనే ఉన్నాడు. ఎండ. లాస్ వేగస్లో చల్లగా ఉంది. లాస్ వేగస్ నుంచి ఇక్కడికి 3 గంటలు. ఎంత ఉంది మన వాచ్లో? ఎలివేషన్ చూపిస్తా చూడు, ఎంత ఉంది? 3600 ఉంది. లాస్ ఏంజలీస్లో 0 సముద్ర మట్టం దగ్గర ఉంటుంది కాబట్టి 3600, అంటే చాలా హైట్లో ఉన్నాం అనమాట. బయటకు వచ్చినప్పుడు హెవీ ఫుడ్ తినకూడదు. హై క్యాలరీ ఉండాలి, తక్కువ ఉండాలి. స్టార్ట్ అవుదాం పదా. ఓకే, అదిగో అటు ఈ రోడ్డులో ఇంకో 30-40 నిమిషాలు వెళ్ళాలి. దీన్ని ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ హైవే అంటారనమాట. ఇక్కడి నుంచి ఇంకా ఐసోలేట్ ఉంటుంది, జనాలు ఇంకా తక్కువ ఉంటారు. ఇదిగో ఇక్కడ రాశారు చూసారా, హైవే పేరు ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ హైవే. ఇదిగో రేచల్ అనే ఊరికి వెళ్తున్నాం అనమాట.
అది లాస్ట్ ఊరు. అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్తే ఏరియా 51. ఇదిగో ఇక్కడ ఒక ఏలియన్ని పెట్టారు. స్పీడ్ లిమిట్ 70. తొక్కుడే. ఈ చుట్టుపక్కల మనిషి అనే వాళ్ళు ఎవరు లేరు. మొత్తం కంప్లీట్గా ఐసోలేట్ అయిపోయి ఉంది ఏరియా అంతా. ఇటువంటి ఏరియాలో కావాలని చెప్పి యుఎస్ మిలిటరీ వాళ్ళు ఏరియా 51 ఇక్కడ కట్టారు. ఇప్పుడు ఈ ఎడారిని గ్రేట్ బేసిన్ డెజర్ట్ అంటారు. ఇప్పుడు కాలిఫోర్నియాలో మొహావి ఎడారి అనేది ఎంత పెద్దదో, ఈ నెవాడా రాష్ట్రంలో ఉన్న నెవాడా రాష్ట్రము 5 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది నా అంచనా ప్రకారం, కొంచెం అటు ఇటుగా. అందులో ఈ ఎడారి ఆల్మోస్ట్ 30% ఉంటుంది. ఈ ఎడారి మధ్యలో చెప్పులు వేసుకొని నడుస్తుంటే కింద ముళ్ళు చెప్పులోంచి దిగుతున్నాయి. బూట్లు వేసుకుందాం. అయితే ఈ ఏరియా 51 అనేది చుట్టుపక్కల కొండలు ఎత్తుగా ఉండి మధ్యలో వ్యాలీకి మళ్ళీ ఉండి దూరం నుంచి యాక్సెస్ చేయడానికి కనీసం బైనాక్యులర్స్, పెద్ద పెద్ద లాంగ్ లెన్సులతోటి కట్టడానికి కూడా లేకుండా కనపడకుండా కట్టారనమాట. 12,000 స్క్వేర్ కిలోమీటర్స్లో ఉంటుంది అది మొత్తము. ఇదిగో ఈ గ్రేట్ బేసిన్ ఎడారి అంతా కూడా మధ్యలో అక్కడక్కడ కొన్ని కిలోమీటర్ల మేర అక్కడక్కడ ఇసుక ఎడారులు ఉంటాయి. ఇదిగో ఇది జాషువా ట్రీ అంటారు దీన్ని. కాలిఫోర్నియాలో కూడా చూసాం మనం, గుర్తుందా? ముళ్ళు దిగిపోతాయి అసలు. డిసెంబరు జనవరి వచ్చే టైంకి పువ్వులు వస్తాయి. పువ్వులు భలే ఉంటాయి అందంగా. వైల్డెస్ట్ ఫ్లవర్స్ అనమాట అవి. ఇందాక 3,600 ఫీట్లు ఉందా, ఇప్పుడు చూడు 4,200 ఉంది. ఎలివేషన్ పెరుగుతూనే ఉంది. ఇంకా పైకి వెళ్తున్నాం అనమాట. ఏలియన్ సింబల్స్. చూడు ఎట్టున్నాయో రోడ్లు. ఇగో కంప్లీట్ ఎడారిలో కూడా ఎవరైనా తిరగడానికి వచ్చినప్పుడు వెళ్తారేమో అని చెప్పి అయ్యో రెస్ట్ రూమ్స్ పెట్టారు చూడు, బాత్రూమ్స్.
చిన్న ర్యాంచ్కు మళ్ళీ ఉంది. ఎవరో రైతులు ఉన్నట్టున్నారు. రోడ్డు మీద అక్కడక్కడ ఆవులు అటువంటి యానిమల్స్ కనపడుతున్నాయి. ఫ్రీ రేంజ్, అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటున్నాయి. ఇదే మనం వచ్చిన అఫీషియల్గా ఇది లాస్ట్ ఊరు అనమాట. లాస్ట్ ఊరు అంటే ఏరియా 51కి దగ్గరగా ఉండే ఊరు రేచల్. ఊరంటే ఎంత ఉంటుంది అనుకున్నారు కదా, ఆ కనపడేది అదే. ఇక్కడ మళ్ళీ ఇంకో బోర్డు పెట్టారు, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ హైవే. ఇక్కడ ఏదో ఉందంట, వెళ్ళిపోదాం లోపలికి. మనం పెట్రోల్ కొట్టియాలి కదా. పెట్రోల్ ఏ లూజ్ పార్ట్స్ ఉన్నాయి కారులో. లూజ్ పార్ట్స్ ఉంటే నాకు అసలు నచ్చదు. పెట్రోల్ ఇది డీజిలా? ఇక్కడ ఉందిలే పెట్రోల్. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్లీజ్ కాల్. ఓకే, ప్లీజ్ కాల్. అన్లీడెడ్. రక్త రంబోలో ఉందిగా పెట్రోల్ ప్రైస్. ఇక్కడ మొత్తం మోగిచ్చేస్తున్నారు రేట్లు. ఏలియన్ పెట్రోల్ బంక్. ఏలియన్లు ఇట్ట ఉంటాయన్న అసలు ఆలోచన ఎవరికి వచ్చిందో. సినిమాలు తీసే డైరెక్టర్లు, ఆ ప్రొడ్యూసర్లు, ఫిలిం మేకర్స్ ఆలోచన బట్టి అది పెట్టారు. నిజంగా ఏలియన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. అసలు ఉన్నాయా లేదా అది తెలియదు. ప్రీమియం పెట్రోల్ అవసరమైతే ఇక్కడ ప్రీమియం పెట్రోల్ లేదు, మామూలుదే ఉంది. కొంతమంది ప్రీమియం బళ్ళల్లో వచ్చారంటే ఎంతైనా అంటే 1-2 సార్లకి ఏం కాదనుకో. అరే ఇదేం లాక్ అవ్వట్లేదు. అరే బండి పెట్రోల్ కొట్టించుకుంటుంది కదా, ఈలోపు ఇక్కడ ఒక లుక్ అనమాట. ఇది ఇక్కడ ఒక చిన్న పెట్రోల్ బంకు, గ్యాస్ స్టేషన్. ఈ చుట్టుపక్కల ఉన్న అన్నిటి మీద ఏలియన్ బొమ్మలు ఉన్నాయి. ఏలియన్. ఇగో గ్యాస్ స్టేషన్. గ్యాస్, స్నాక్స్, గిఫ్ట్స్. ప్లీజ్ వాచ్ యువర్ స్టెప్స్. లోపల ఏముంది చూద్దాం. ఇదిగో లోపల అన్ని బుజ్జి ఏలియన్ గాళ్ళు ఉన్నారు. ఈడు చూడు ఎట్టున్నాడు. ఫోటో తీస్తున్నాడు ఏలియన్ గాడు. హిమక్రీములు. ఇంతే అనమాట. ఇదే బుజ్జి గ్యాస్ స్టేషన్. ఇదేంద్రు ఫ్రిడ్జ్ మీద కూడా ఉన్నాడు ఒకడు. ఇది రెస్ట్ రూమా? రెస్ట్రిక్టెడ్ ఏరియా, డూ నాట్ ఎంటర్. వెళ్ళిపోదాం. రెస్ట్ రూమ్ ఉంది, రెస్ట్ రూమ్ వాడుకుందాం. లైట్ ఇదిరా. చూడు ఎట్లా పెట్టారో లోపల బాత్రూంలో.
అరే కళ్ళు మూసుకోరా, టాయిలెట్కి వెళ్ళాలి. ఇది నిజంగానే ఏలియన్ ఏరియాకి మళ్ళీ ఉంది. ఇది చూడు, దీంట్లోకి స్విమ్మింగ్ చేయొద్దని రాశారు. ఇదిగో, ప్రపంచంలో అందరూ రాటుగాళ్ళే ఉంటారని చెప్పి ఇక్కడ మనం ఏమన్నా రాయొచ్చు అనమాట. ఏం రాస్తానో చెప్పుకోండి. బ్లూ, అదేంటో తెలుసుగా. ఇక్కడ కొన్ని ట్రాక్టర్లు ఉన్నాయి, పాత ట్రాక్టర్లు. వెళ్ళి ఒక లుక్ వేద్దాం. ఇదిగో ఓల్డ్ బండి ఒకటి. వారిని దీంట్లో కూడా ఏలియన్స్ని పెట్టారు. అరే ఏలియన్లు సీట్ బెల్ట్లు పెట్టుకోండి. అంత ఏలియన్ అయితే మాత్రం సీట్ బెల్ట్లు పెట్టుకోరా. ట్రాక్టర్లు, ఇదేంటి? అర్రే ఈడోడు మీదకు వచ్చాడు. అర్రే ఏందిరా, ఏం చేయనురా నిన్ను? కుక్కగాడు ఉన్న చోట ఉన్నాడు. ఇక్కడ ఇంకా బండి, దీనైతే రబ్బర్ కరిగిపోయింది చూడు, కట్టరా అనుకుంటా. టైర్లు కరగటం కాదు, ఇది ఏంది దమ్ము చక్రాలా? ఇటువంటి మోడల్ ఎప్పుడు చూడలేదే. గడ్డివాములో ఏలియన్ గాళ్ళు. అంతే ఉండరా సప్పుడు చేయకుండా, ఆ మాత్రం భయం ఉండాలి. ఏరియా 51 స్కూల్ డిస్టిక్. ఈ ఏలియన్ల గురించి ఒక సామెత ఉంది, చాలా పవర్ఫుల్ సామెత. ఎయిదర్ వీఆర్ ఎలోన్ ఇన్ ద యూనివర్స్ ఆర్ వీఆర్ నాట్, బోత్ ఆర్ ఈక్వల్లీ టెరిఫయింగ్. అంటే ఈ అనంత విశ్వంలో మనం మాత్రమే ఉన్నాము, లేకపోతే వేరే వాళ్ళు కూడా ఉండుండొచ్చు. రెండు కూడా ఈక్వల్గా డేంజరే అని దాని అర్థం అన్నమాట. ఏరియా 51 గురించి కొన్ని విషయాలు. ఏరియా 51లో ఏలియన్స్ మీద రీసెర్చ్ చేస్తారా? చేయరు. ఏరియా 51 అంటే ఏంటంటే హైలీ క్లాసిఫైడ్ మిలిటరీ సీక్రెట్స్ని అక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంటారనమాట. అయితే అసలు ఈ విషయం ఎందుకు వచ్చింది అంటే, ఏలియన్స్ ఉన్నాయి అని చెప్పి 1980లో అమెరికాకి సంబంధించిన ఒక డిఫెన్స్లో పనిచేసే ఒక అతను 1980 కొంచెం అటు ఇటు ఆ టైంలో ఒక ఫ్లయింగ్ సాసర్ మీద మేము రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ రోజుల్లో ఇంటర్నెట్ అది లేదు కదా. ఆ స్టేట్మెంటు ఒక పెద్ద జర్నల్లో, ఒక పెద్ద న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది. అక్కడ నుంచి
అన్ని దేశాలకి స్ప్రెడ్ అయింది న్యూస్. ఎవరెవరైతే ఏలియన్స్ ఉంటాయి అనే నమ్మకంతో ఉంటారో వాళ్ళంతా కంక్లూజన్కి వచ్చేసారు. ఇంకేముంది, ఏరియా 51 అసలు అక్కడికి ఎందుకు ఎవరిని తీసుకెళ్ళట్లేదు, అక్కడ ఏదో చేస్తున్నారు, ఏలియన్స్ ఉన్నాయి ప్రపంచానికి వాళ్ళకి చెప్పడం ఇష్టం లేదు అందుకే చెప్పట్లేదు అని రకరకాల అనుమానాలన్నీ బలపరుచుకున్నారనమాట ఆ విషయం ఆయన చెప్పిన తర్వాత. ఇంతకీ ఆయన చెప్పింది కూడా కరెక్ట్ కాదు. (1940లో) 40 నుంచి సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఆ అమెరికా వేసిన అణుబాంబులు ఎంత ముఖ్యమో, ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు అణుబాంబులు కలిగి ఉండటం ఎంత ముఖ్యమో అనేది అన్ని దేశాల వాళ్ళు సాధ్యమైనంత మట్టుకి అణుబాంబుల మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ప్రపంచంలో ఎవరి దగ్గర అయితే అణుబాంబు ఉంటుందో వాళ్ళు సుప్రీం పవర్ అవుతారనమాట. అది కొన్ని దేశాలు చేయగలిగారు, కొన్ని దేశాలు చేయలేకపోయారు. 1945 నుంచి 1990 వరకు జరిగిన ఆ టైంని కోల్డ్ వార్ అంటారు. ప్రతి దేశము కూడా వాళ్ళ మనము పవర్ఫుల్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి, ముఖ్యంగా యుఎస్, రష్యా ఈ రెండు దేశాలు కూడా ఎన్నో రీసెర్చ్లు చేయడం మొదలుపెట్టినాయి. ఆ రీసెర్చ్ల్లో ఏమాత్రము ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళకూడదు, చాలా సీక్రెట్గా. ఇప్పుడు ఇంట్లో విషయాలు కూడా బయట చెప్పేసే వాళ్ళు ఉంటారు కదా, అలా ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి, ఈ దేశంలో ఉన్న వేరే అఫీషియల్స్కి కూడా తెలవకుండా ఒక టీంని తయారు చేసి వాళ్ళని మాత్రమే సీక్రెట్గా ఈ ప్లేస్లో పెట్టి ఇక్కడ కొన్ని జెట్స్ని తయారు చేశారు. ముఖ్యంగా F-117 నైట్ హాక్ అనే జెట్ ఒకటి, అది బాంబర్ విమానం F-117, దాన్ని తయారు చేసి అక్కడ ఈ ఏరియాలోనే తయారు చేశారనమాట. అటువంటి స్టెల్త్ బాంబర్స్ని, ఎంతో సీక్రెట్గా తయారు చేసిన బాంబుల్ని టెస్ట్ చేయడానికి ఈ ఏరియా 51 అనే దాన్ని కట్టారనమాట. 2019లో ఫేస్బుక్లో ఒక పోస్ట్ క్రియేట్ చేశాడు. ఏలియన్ లవర్స్ అందరు ఇక్కడికి వచ్చేయండి, ఏరియా 51ని ముట్టడిద్దామని చెప్పి ఒక ఫేస్బుక్ పోస్ట్ క్రియేట్ చేస్తే పెద్ద సెన్సేషనే చేసింది అది. ఎన్నో దేశాల నుంచి ఆ పోస్ట్కి అందరూ లైకులు పెట్టి ఆ గ్రూపుల్లో జాయిన్ అయ్యి, ఇంకేముంది ఏరియా 51ని అటాక్ చేసేద్దాం అందరం కలిసి, లోపలికి వెళ్ళి ఏముందో కనుక్కుందాం అని చెప్పి కొన్ని వేల మంది వస్తానికి రెడీ అయితే యుఎస్ మిలిటరీ వాళ్ళు పెద్ద బెటాలియన్నే దించారు ఈ చుట్టుపక్కల ఏరియాకి. ఇదిగో ఈ చుట్టుపక్కల ఈ కనపడే ఏరియా అంతా, ఈ రేచల్ అనే ఊరిలోకి మిలిటరీని డిప్లాయ్ చేసి ఇక్కడి నుంచి ఏమాత్రము ముందుకు వెళ్ళనీయకుండా మొత్తం ఇక్కడి నుంచి ఆపేసి వెనక్కి పంపించేశారు. ఇంకా ఏంటంటే ఏరియా 51 అనే ఏరియా, ఆ ప్లేస్లోకి వెళ్తే కనుక వార్నింగ్లు ఉండవు. ఒకనొక అఫీషియల్గా ఒక గేట్ ఉంటుంది, ఆ గేటు దాటి లోపలికి వెళ్తే యుఎస్ మిలిటరీ వాళ్ళకి షూట్ ఎట్ సైట్ పర్మిషన్స్ ఉన్నాయన్నమాట. క్యాలిక్యులేషన్లు ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు, డైరెక్ట్ బుల్లెటే లేపి పాడేస్తారు. ఆకలవుతుందిరా బాబు. ఎంత నిర్మానుష్యంగా ఉందంటే ఆల్మోస్ట్ డెత్ వ్యాలీ లాగానే ఉంది చుట్టూ. మొత్తము 12,500 స్క్వేర్ కిలోమీటర్లు ఏరియా 51 అనేది. 12,500 స్క్వేర్ కిలోమీటర్ల లోపల ఆ పైన ఎయిర్ స్పేస్లో కూడా ఎవ్వరూ వెళ్ళటానికి వీల్లేదు. పైన ఎవరన్నా వెళ్ళినా కానీ లేపేస్తారు. విమానాలు, హెలికాప్టర్లు వెళ్ళినా కానీ కొంచెం అటు నుంచో వెళ్ళాలి. మీరు ఇంకా ఎవరన్నా నమ్ముతుంటే ఏలియన్స్ని తీసుకొచ్చి రీసెర్చ్ చేస్తున్నారు, ఫ్లయింగ్ సాసర్స్ని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, ఏలియన్స్ నిజంగా పట్టుకొని వచ్చి వాటికి ఆపరేషన్లు చేస్తున్నారు అంటే అవన్నీ నిజాలు కాదు, అన్నీ ఫేక్. ఏరియా 51 అనేది కంప్లీట్లీ మిలిటరీ సీక్రెట్ బేస్. వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగు, సీక్రెట్ టెక్నాలజీ డెవలప్ చేయడము కంప్లీట్గా అదే అనమాట. నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, మన సైడే, నిజామాబాద్. ఏలియన్స్ అంటే మామూలు పిచ్చి కాదు. నా దగ్గరికి ఏలియన్స్ నా దగ్గరికి రావాలి, నన్ను తీసుకొని వేరే గ్రహాలకు తీసుకొని వెళ్ళిపోవాలి, వాళ్ళంటే నాకు ఇష్టం.
అది ఆనందం. ఎంత తిన్నా ఆకలి తీరట్లే. ఇక్కడ కుక్క ఉన్నాడు, ఇక్కడ కుక్కగాడు మాట్లాడితే నా దగ్గరికి వస్తున్నాడు. ఇదిగో ఈ ఊరు మొత్తం ఒక లుక్ అనమాట. సరే, ఏలియన్స్ కాదు మిలిటరీ ఇన్స్టలేషన్ అని మాట్లాడుకున్నాం. మరి నిజంగా ఏలియన్స్ ఉన్నాయా అంటే, ఏలియన్స్ ఉన్నాయనే నా నమ్మకం 50-50. ఎందుకంటే ఈ అనంతమైన విశ్వంలో భూమి అనేది చాలా చిన్నది, అసలు లెక్కలకు కూడా రాదు. భూమి మీదే వాతావరణానికి తగ్గట్టుగా ఇక్కడ ఇలా ఉంది. ఇప్పుడు వేరే దగ్గర ఏలియన్స్ ఉండుంటే ఎక్కడో ఖచ్చితంగా ఉండే ఉంటాయి, కానీ మనకి కాంటాక్ట్ అవ్వటం అనేది ఇప్పటి వరకు జరగలేదు, జరగదంతే. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న ఈ ప్లానెట్స్లో కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఇప్పటివరకు ఏలియన్స్ లేవని చెప్పి కనుక్కున్నాం. వేరే దగ్గర ఉండుంటే వాళ్ళు మన దగ్గరికి రావాలి అంటే అయ్యే పని కాదు. టెక్నాలజీ నాట్ పాసిబుల్ వాళ్ళకి కూడా. మీరు అనుకుంటున్నారు ఏలియన్ టెక్నాలజీ ఉంటుంది, ఇంకేముంది వాళ్ళు వేసుకొని వచ్చేస్తారు, టైం ట్రావెల్ చేస్తారు, అంత సీన్ లేదు. అదంతా అయ్యే పని కాదు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము, వాళ్ళు మన దగ్గరికి కూడా రాలేరు. సరే పద, ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్దాం. ఎరా, కరెక్టేనా నేను చెప్పింది? ఒట్టిగా పెట్టలేదు, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ అని పేరు. చూడు ఎంత ఉందో రోడ్డు, ఎవ్వరు లేరు, స్ట్రైట్ లైన్లు. ఇదిగో మొత్తానికి వచ్చామన్నమాట. ఇది ఒక గేటు, మొత్తం 2 గేట్లు ఉంటాయి. ఆ 2 గేట్లలో ఇదొకటి. ఇక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్తానికి ఉండదు. నో ట్రెస్ పాసింగ్ అని క్లియర్గా రాశారు. అంటే డెడ్లీ ఫోర్స్ ఆథరైజ్డ్ ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి పర్మిట్ లేకుండా లోపలికి వెళ్ళామా, ఇందాక చెప్పాను కదా, లేపేస్తారనమాట. చూడండి, మంచిగా చూడండి, ఒక లుక్ వేసుకోండి చుట్టూ.
ఇంకా ఇంకా జూమ్ కొట్టచ్చు కానీ కొట్టదలుచుకోలేదు. నా ఫోటోగ్రఫీ అని కూడా రాశారు క్లియర్గా. ఇంకోటి ఏంటంటే లాస్ వేగాస్ నుంచి ఇక్కడికి పని చేయడానికి వచ్చే వాళ్ళు పైన స్పెషల్గా ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి రోజు వచ్చి వర్క్ ఫోర్స్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తూ ఉంటుంది. చూసారా, మొత్తానికి ఏరియా 51 అయిపోయిందనమాట మన చెక్ మార్క్. ఈ చుట్టుపక్కల కొండలు ఉన్నాయా, ఈ చుట్టూ కొండల్లో స్నైపర్స్ కూడా ఉంటారు. అనవసరమైన తలకాయ నొప్పి. ఇంకా ముందుకెళ్తే వార్నింగ్ సైన్స్ ఉంటాయి. దూరం నుంచి మనం బైనాక్యులర్స్లో ఆల్రెడీ మనని చూస్తూ ఉండుంటారు వాళ్ళు. ఇక్కడ నుంచి వెనక్కి లాగేద్దాం ఇక. పద. ఇందాక మనం దిగింది అదిగో అటు చివరికి అనమాట. అక్కడ అది ఒక గేటు, దాన్ని సెడార్ గేట్ అంటారు. ఇంకొకటేమో బ్లాక్ గేటు. బ్లాక్ గేట్కి వెళ్తానికేమో మొత్తం డర్ట్ రోడ్డు ఉంటుంది, అంటే ఇట్లా సిమెంట్ రోడ్డు ఉండదు. ఇదేమో సెడార్ గేటు. సెడార్ గేట్ అంటే ఇప్పుడు చూసారు కదా, ఇగో ఈ రోడ్లో వెళ్ళామన్నమాట. చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఇక్కడ చూడు ఎట్లున్నాయో, మొత్తం అన్నీ ఎప్పుడెప్పుడో కట్టి కూలిపోయినాయి. కనీసం వాటిని మామూలుగా అయితే మొత్తం కూలగొట్టేసి తగలబెట్టడం చేస్తారు కదా, అది కూడా చేయలేదు, అంతా ఇంతే పెట్టేశారు. అదా లోపలికి వెళ్ళాం. చూడు ఎట్లుందో. చెట్లు ఎండిపోయి ఎట్టున్నాయో. అక్కడ ఏదో కూలిపోయిన ఇల్లు ఉంది. ఇక్కడ చుట్టూ ఆవులు అవి ఉన్నాయి. నేను వస్తున్నానని చెప్పి నా ఇంకే చూస్తున్నారు వీళ్ళంతా. ఏం చేయనమ్మా, మిమ్మల్ని ఏం చేయనులే. బుజ్జి ముండలు ఆడుకోండి మీరు. మేకల బీకలు ఉంటే భయపడాలి కానీ మీరెందుకు భయం? ఇదిగో అన్నీ తుప్పు పట్టిన మేకులు చూసి నడవాలి. ఎట్టుందో షేడ్, నీడ ఉంది. నీడ ఉంటే ఎడారులు ఎక్కడైనా నీడ ఉంటే దాని కింద పాములు ఉంటాయి. పాములు కూడా బాగా క్యామఫ్లాజ్ అయ్యి ఉంటాయి. కాలేసేను చేతేస్తూనే తప్ప కనపడవు. వేసిన తర్వాత తెలిసింది. ఈ చుట్టూ ఈ ఏరియా 51 12,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుందని చెప్పాను కదా. ఆ ఏరియా అంతా కూడా ఒకప్పుడు ఎండిపోయిన పెద్ద లేక్ అనమాట, చాలా పెద్ద సరస్సు. ఆ లేక్ ఎండిపోతే దీనికన్నా బెస్ట్ ప్లేసు, దీనికన్నా రిమోట్ ప్లేసు మనకి ఎక్కడా దొరకదు అని యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ అయ్యి ఇటువంటి జనాలు తక్కువగా ఉండి కఠోరమైన ఎడారిలో కావాలని చెప్పి దూరంగా ఉంచడానికి ఇలా తయారు చేశారనమాట. ఈ ఏరియాలో అసలు సమస్యలు ఎవరు లేరు.
బండి బ్రేక్ డౌన్ అయితే ఫోన్ చేయడానికి ఎమర్జెన్సీ కూడా లేదు. ఖర్జూరకాయలు తిని వాటర్ తాకుండా కూర్చోవాలి. ఏదో ఒకటైతే చేసేయాలి రో. బాగుంది కదా షాట్. ఇక్కడ ఎండగా ఉంది కానీ ఈ ఏరియా 51 పక్కనే ఉండే రేచల్ అనే ఊరు ఇందాక చూసాం కదా. ఈ ఊరు జనాభా 100 మంది. ఎండాకాలంలో 50 సెల్సియస్ దాటిపోయింది. 50-52 అలా వెళ్ళిద్ది. ఆ టైంలో ల్యాండ్ 90 సెల్సియస్ మీద ఉంటుంది. ఇసుక రాళ్ళు. చలికాలంలోనేమో మైనస్లోకి వెళ్ళిపోయిద్ది. స్నో పడిద్ది. ఇక్కడ చూడు క్యాట్ బండి. క్యాటర్ పిల్లర్. ఓ కింద ల్యాండ్ని లెవెల్ చేస్తుంది. చూడు ఎట్లా ఉందో ఇసుక. చూడు ఎలా ఉందో. ఎక్కడ నెట్వర్క్ లేదు. పొరపాటున జీపీఎస్ ఫెయిల్ అయినా, లేకపోతే ఫోన్లో మ్యాప్స్ పెట్టుకుంటాం కదా, అది ఒక్కసారి క్యాన్సిల్ చేసామంటే మళ్ళీ రాదు. అటువంటిప్పుడు మనం నార్త్ వచ్చాం కదా, సౌత్ వెళ్తూ ఉండాలి. సౌత్ ఎలా అంటే ఇప్పుడు సూర్యరావుని చూసి గుర్తుపట్టడమే, లేకపోతే వాచ్లో ఉంటుంది, లేకపోతే కార్లో కూడా ఉంటుంది. ఎందుకో మనం నార్త్ వచ్చాం కదా, మిస్ అయితే సౌత్ వెళ్తూ ఉండాలన్నమాట. జనరల్గా ఒక టిప్ అనమాట అది. డర్ట్ రోడ్. ఇక్కడ పాతది ఒక మైనింగ్ లొకేషన్ ఉంది, చిన్న మైనింగ్ లొకేషన్. ఇది ఇసుకలో కూరుకుపోయింది. ఇక్కడ గాలులు ఎక్కువ, గాలికి ఇసుక అటు ఇటు లేచి పడతా ఉంటుంది అనమాట. మొత్తం పాడైపోయిన కార్లు, ఓల్డ్ ఎక్విప్మెంటు. ఒక లుక్ వేద్దాం పద. బండి ఆపంగానే డోర్ తీయద్దు, దుమ్ము లేపుకుంటూ వచ్చాం కదా, మొత్తం లోపలికి వచ్చింది. ఒక్క 30 సెకండ్స్. ఈ బళ్ళు చూడు. ఒకప్పుడు ఇక్కడ మైనింగ్ చేసేవాళ్ళు, సిల్వర్. ఈ నెవాడా స్టేట్ అంతా సిల్వర్ మైనింగ్ చేసేవాళ్ళు. ఇది కూడా అదే అయి ఉండొచ్చు మోస్ట్లీ. ఎట్టు కూరుకుపోయిందో చూడు ఇసుకలో.
బల్లులు తిరుగుతున్నాయి కింద. అబాండన్డ్ మైన్స్. ఇదేంద్రు ట్రాక్టర్ కారా? ట్రక్కు ఇదంతా కూడా లోపల ఇరుక్కుపోయింది. ఇదేమో మిషనరీ. ఇదిగో హాక్ క్యామియో. పీపా. అది చూడంగానే ఎందుకు అట్ట కొట్టబుద్ది అయితే, కొడితే కానీ ఆనందంగా ఉండదు. కార్లు, గాజు బెంకులు. ఇదిగో ఇంకో ట్రక్కు, ఇక్కడ ఇంకో ట్రక్కు. మొన్న వచ్చిన వెనమ్ మూవీ చూసారా? టామ్ హార్డీ. వెనమ్ కార్నాజా, వెనమ్ ద లాస్ట్ డ్యాన్స్. ఆ మూవీలో ఏరియా 51 చుట్టూ కార్నాజు అండ్ వెనమ్ ఇద్దరితోటి ఫైటింగ్ అయ్యింది కదా, ఈ లొకేషన్లోనే తీశారనమాట. డ్రైవ్ చేస్తుంటే తుప్పు పట్టిపోయిన వాసన వస్తుంది, చూసారా? బాగా తుప్పు పట్టిపోయిన ఇనుముని కాలిస్తే వచ్చే స్మెల్ ఎలా ఉంటుందో అలా ఉంది చుట్టూ అంతా. బాగుంది. మట్టి రోడ్డులో ఒక 10 మైళ్ళు, ఒక 16 కిలోమీటర్లు వెళ్తే ఏరియా 51 మెయిన్ గేట్ వచ్చింది అనమాట. అక్కడికి వెళ్దాం పద. ఇటువంటి మట్టి రోడ్లలో నడిపేటప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేయాలి. లేకపోతే టైర్లు స్లిప్ అయిపోతూ ఉంటాయి. అదిగో అక్కడ ఆఫ్ చేసాం, చూసారు? అదిగో ఆ కనపడేదంతా అదే ఏరియా 51 మెయిన్ గేట్ అనమాట. మొత్తానికి మెయిన్ గేట్ దగ్గరికి వచ్చాం, ఏరియా 51. ఇగో చూసుకోండి, ఇదే. ఇక్కడ చాలా క్లియర్గా రాశారు, ఫోటోలు అవి తీయకూడదు, డ్రోన్లు అవి ఎగరేయకూడదు, చాలా క్లియర్గా రాశారు. ఈ చుట్టూ చూడండి, ఒక లుక్ వేస్తున్నా అనమాట. జస్ట్ ఎంట్రన్స్ పాయింట్ మాత్రమే, లోపల మొత్తం 12,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది ఇది.
ఇందాక డర్ట్ రోడ్లో వచ్చాం కదా, కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ కాంక్రీట్ రోడ్డు ఉంది. ఇదిగో ఇది ఎండ్. ఇక్కడి నుంచి ఏమాత్రం ముందుకెళ్ళేది లేదు. ఇంకా 2 గేట్లు చూసాం మనం. పబ్లిక్ 2 గేట్, చాలామంది ఈ గేట్ వరకే వస్తారు. మనం ఇందాక చూపించింది తెలవదు. ఏరియా 51 అయిపోయిందనమాట. అన్ని కెమెరాలు ఉన్నాయిరా బాబు, ఇంతింతలా పెద్ద కెమెరాలు ఉన్నాయి. మొత్తం స్కాన్ చేసి మన డేటా అంతా తీసేసుకున్నట్టున్నారు ఆల్రెడీ. ఆయన కొండలు. ఇక్కడ ఎలివేషన్ అంతా 4900 ఉంది. కనపడుతుందా ఏమో. మొత్తానికి ఏరియా 51 గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ ఏలియన్స్ రీసెర్చ్ చేస్తారా? చెయ్యరు. ఓన్లీ టాప్ సీక్రెట్ మిలిటరీ రీసెర్చ్ చేస్తారు. ఏలియన్స్ ఉన్నాయా? ఉండుంటాయి, కానీ ఇప్పటివరకు మనం చూడలేదు. మీరు ఇంకా ఇక్కడ ఏలియన్స్ని తీసుకొచ్చి 1946-47లో ఒక యూఎఫ్ఓ ఒకటి నేల మీద క్రాష్ అయిపోతే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రీసెర్చ్ చేస్తున్నారు అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ ఒకటి వచ్చింది. తర్వాత 1980లో ఒక ఇంజనీర్ ఎవరో ఈ చుట్టుపక్కల మేము రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నాము ఒక స్పేస్ షిప్ మీద అనే ఒక మాట అన్నాడు. వాటిలన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏలియన్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పి అంటారు. చూస్తానికి బయట చిన్న గేటుకు మళ్ళీ ఉంది అంతే, కానీ లోపలికి వెళ్తే 12,000 స్క్వేర్ కిలోమీటర్లు అదనమాట. ఇది కూడా అసలు ఎంత ఎడారో. అది ఫైనల్గా మీరు ఇంకా ఇక్కడ ఏలియన్స్ ఉన్నాయని చెప్పి నమ్ముతున్నారు అంటే ఇక అది మీ కర్మ. సరే బండి చూడు, దుమ్ము కొట్టుకుపోయి ఎట్టయిపోయిందో చూడు. ఇంటికెళ్ళి బండి నేను ఇద్దరం ఫ్రెష్ అప్ అవ్వాలి. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? సరే కానివ్వండి మరి. ఇక్కడ నుంచి నేను లాస్ వేగస్ వెళ్ళిపోయి లాస్ వేగస్లో నైట్ పడుకొని రేపు ఏం చేయాలో రేపు ఆలోచిద్దాం. అనవసరంగా బుర్ర వేసి చేయకూడదు. మంచిగా మటన్ తినేసి నైటు 4 పెగ్గులు వేసి పడుకుంటే ఎప్పుడు లెగుస్తాం అనేది తర్వాత విషయం. తర్వాత కానివ్వండి మరి. బాయ్.